ఫరీదాబాద్లో నాటినటువంటి మొక్కలు అడవిని తలపిస్తున్నాయి. దానికి సంబంధించి ఈరోజు మనకు స్టేట్మెంట్ ఏందో చూద్దాము. ఫరీదాబాద్లోని సమ్మర్ స్పాట్స్ హౌసింగ్ సొసైటీ ప్రజలు మియావాకి పద్ధతిని, ఏమిటి మియావాకి పద్ధతి అంటే జపాన్కు చెందినటువంటి శాస్త్రవేత్త పేరు ఈ యొక్క మియావాకి. సో మియావాకి ఏం చేశాడంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా అక్కడ అడవిని సృష్టించడం జరుగుతుంది. సో దీనిని మనము అతని పేరు మీదనే మియావాకి పద్ధతి అని పిలుస్తున్నాము. సో ఈ మియావాకి పద్ధతి ద్వారా 1200 మొక్కలు నాటి మినీ అడవిగా తీర్చిదిద్దడం జరిగింది. అంటే తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటి ఒక అడవిని తలపించేటట్టు చేయడం జరిగింది. వేప, రావి, నేరేడు తదితర మొక్కలతో 500 చదరపు గజాల విస్తీర్ణంలో చెట్ల వనం ఏర్పాటు చేయడం జరిగింది. సో 500 చదరపు గజాల్లో మనకు 1200లకు పైగా మొక్కలు నాటడం జరిగింది. కేవలం 4 ఏళ్లలో మొక్కలు చెట్లుగా ఎదిగి ఆహ్లాదకర వాతావరణాన్ని కల్పించాయి. చెట్ల పరిరక్షణకు సొంత ఎరువులు తయారు చేస్తూ స్వచ్ఛమైన పద్ధతులను ఈ యొక్క గ్రామ ప్రజలు పాటిస్తున్నారు. ప్రస్తుత ఉష్ణోగ్రత 42 సెంటీగ్రేడ్ ఉన్నా కూడా సొసైటీ లోపల 30 డిగ్రీల సెంటీగ్రేడ్ మాత్రమే ఉండి గాలి నాణ్యత కూడా మెరుగ్గా ఉందని ఈ యొక్క నిర్వాహకులు వెల్లడించడం జరిగింది. మనకేంటంటే మనకు గాలి నాణ్యత ఇప్పుడు ఉన్నటువంటి పాపులేషన్ కావచ్చు, పొల్యూషన్ కావచ్చు, వీటి ద్వారా మనం ఏం చేస్తున్నామంటే చెట్లను నరికేసి అక్కడ ఇల్లు కట్టుకోవడం కావచ్చు, లేకపోతే ఆఫీసులు కట్టుకోవడం కావచ్చు, అడవిని నరికేసి మనము మన లగ్జరీ కోసం మనం అడవిని నరికేస్తున్నాం కాబట్టి సో ఇట్లాంటి పద్ధతి ద్వారా అంటే ఉన్న తక్కువ స్థలంలోనే ఎక్కువ మొక్కలు నాటడం ద్వారా కూడా చుట్టుపక్కల ఉన్నటువంటి గాలి నాణ్యత పెరిగేటటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది.